మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. క్రొత్త నిబంధన గ్రంథము అపోస్తుల కార్యములు, క్రొత్త నిబంధన గ్రంథము అపోస్తుల కార్యములు 111 పేజీ నంబర్ 10వ వచనాన్ని మనం చదువుకుందాం. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. చదవబడిన వాక్యాన్ని మనం గమనించిన వారమైతే ఇక్కడ సౌలు అని పిలువబడుతున్న వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్య ఆయనకి పౌలు అని పేరు పెట్టారు. చరిత్ర ఏంటి అని మనం ఒకసారి ఆలోచించిన వారమైతే, ధర్మశాస్త్రాన్ని నేర్చుకొని ఈ రోజులో మనకు కూడా 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఎలాగైతే ఉంటాయో, పూర్వ దినాల్లో ఎవరైనా ఏమైనా చదువుకోవాలి అనుకుంటే ఒక దైవజనుని యొక్క పాదాల దగ్గర 5 పుస్తకాలు, దాన్నే ధర్మశాస్త్రము అంటాం. మన బైబిల్ గ్రంథం నుంచి ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 పుస్తకాలు ధర్మశాస్త్రం అని పిలుస్తారు. దీన్ని లా అని కూడా అంటారు. మీకు మాటలు చెప్పాలంటే, ఇవి దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల సర్వ సమాజానికి ఇచ్చి, మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ఏం జరిగినా దానికి కావలసిన పద్ధతులు ఎలా చేయాలి, ఓ పండగ వస్తే ఎలా ఆచరించాలి, ఓ ధర్మశాస్త్రాన్ని ఎలా నియమించాలి, ఓ సమస్య వస్తే దాన్ని ఎలా తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో దేవుడు కొన్ని నియమ నిబంధనలతో, కొన్ని కట్టడలతో 5 పుస్తకాలు మోషే చేత రాయించాడు. ఆ ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కూడా ఆ ధర్మశాస్త్రాన్నే పాటించుకుంటూ వచ్చేవి. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత కూడా చాలాసార్లు యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించలేదు. దేవుడు ఏంటి, మానవుడిగా రావడం ఏంటి, వచ్చిన వాడు పశువుల పాకలో పుట్టడం ఏంటి, దేవుడు గొప్పోడు, గొప్పోడు దగ్గర పుడతాడు అంటూ దేవుడేమి మనిషిగా రాడలే అని చెప్పుకుంటూ వాళ్ళు ఈ 5 పుస్తకాల మట్టిగా బాగా నేర్చుకునేవాళ్ళు. ఈ 5 పుస్తకాలనే ఇప్పుడు లాలో పెట్టి సెక్షన్స్, అంతేగా. సెక్షన్స్ ఏంటి, ఒక వ్యక్తి తప్పు చేస్తే దానికి ఏ సెక్షనో, ఒకవేళ ఆ సెక్షన్కి ఎంత జరుమానా, ఆ సెక్షన్ నుంచి తప్పించబడాలంటే ఉన్న లూప్ హోల్స్, ఉన్న మార్గాలు ఏంటి అంటూ ఒక సెక్షన్స్ ఎలాగైతే నియమించబడతాయో, ఇశ్రాయేలీలు కూడా ఎవరైనా చదువుకునే వాళ్ళు, మేము చదువుకుంటామండి, దేవుని యొక్క వాక్యము నేర్చుకుంటామండి అంటే ఖచ్చితంగా ఈ 5 పుస్తకాలు కలిగిన ధర్మశాస్త్రాన్ని నేర్చుకునేవాళ్ళు. ఈ సౌలు అనే ఆయన కూడా ఇశ్రాయేలీయుడు గనక చదువుకోవాలనుకున్నాడు. ఈ 5 పుస్తకాలు గమలీయేలు అనే ఒక దైవజనుడు ప్రవక్త పాదాల దగ్గర కూర్చొని చాలా క్షుణ్ణంగా పదము, అక్షరము, ప్రతి సందర్భము బాగా నేర్చుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ లోకంలో చట్టం ఉంది, చదువుకున్న వాడికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఏమిస్తుంది, ఉద్యోగం ఇస్తుంది. కాబట్టి ఈ రోమా ప్రభుత్వం ఇలా చదువుకున్న వాళ్ళని ఏం చేసిందంటే ఎమ్మెల్యేలుగా నిలబెట్టింది. అంటే కొన్ని నియోజకవర్గాలు ఇచ్చి, అబ్బాయి దీనికి మీరే రాజు, ఇదిగో దీ కింద ఎంతమంది ఉంటారు అని చెప్పి కొంతమందిని చేతి కింద ఇచ్చి వాళ్ళని ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక ఎమ్మెల్యేలుగా నిలబెట్టింది, ఒక అధికారులుగా. ఒకసారి సౌలుగా ఉన్న ఈ భక్తుడు, ఈ వ్యక్తి యేసుక్రీస్తు దేవుడని కొంతమంది తన నియోజకవర్గంలో ఆరాధిస్తున్నాడని తెలుసుకొని 8వ అధ్యాయంలో ఉంటుంది, వాళ్ళని చంపడం మొదలుపెట్టాడు. వాళ్ళని చంపుతూ, లేదా వాళ్ళు చావడం ఇష్టం లేకపోతే వాళ్ళని రోడ్డు మీద గీడ్చుకొచ్చి యేసు దేవుడు కాదని చెప్పండి, మిమ్మల్ని వదిలేస్తాం, లేదా గుర్రాలతో తొక్కిస్తాం, లేదా కత్తులతో చంపేస్తాం, బాణాలతో చంపేస్తాం, ఈటులతో చంపేస్తాం అంటూ తనకున్న నియోజకవర్గ స్థాయిని బట్టి యేసు దేవుడు అని ఒప్పుకుంటున్న వారిని చంపుతూ, ఒప్పుకోకుండా విడిచిపెట్టే వారిని బ్రతకనిస్తూ
ఇలాగా యెహోవాయే దేవుడు కానీ యేసు దేవుడు కాదు, మా ధర్మశాస్త్రం చెప్పినట్లుగా మేము నియమిస్తున్నాం, మా రోమా సైన్య అధికారి అయిన మా హేరోదు కానీ పొంతు పిలాతు కానీ మా అధికారులకు మేము నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్నాము అనుకుంటూ వారు ఎవరికి వారు మత పెద్దలుగా చాలామంది అవుతున్నారు. అలాంటి దినాల్లో స్టెఫను అనే ఒక వ్యక్తి కూడా యేసే దేవుడని బోధిస్తూ ఉంటే చాలామంది ప్రియులారా ఆయన రాళ్ళతో కొట్టినప్పుడు అక్కడే ఉన్న సౌలు గారు కూడా అవును యేసు దేవుడు కాదు, యెహోవా దేవుడు, ఇలా ఎవరైనా యేసు దేవుడు అని చెబితే రాళ్ళతో కొట్టి చెప్పండి అని ధర్మశాస్త్రంలో ఉంది. అంటే మీ మధ్యన ఎవరైనా ప్రవక్త లేచి మనుషుని దేవుడిగా చేస్తే వాళ్ళని బతకనివ్వద్దు, వాళ్ళని రాళ్ళతో కొట్టండి అని బైబిల్ చెబుతుంది, మా ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి దగ్గరుండి స్టెఫను కొట్టించడం సౌలు పని అవుతుంది. ఒకసారి ఆ స్టెఫను చచ్చిపోతూ యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అన్నప్పుడు ఆ మాట సౌలుకి నచ్చింది. కొడుతున్న వాడిని ఎవరైనా క్షమిస్తాడా అంటాడా, ఈ అబ్బాయి ఎవరో కానీ గొప్పోడు అనుకుంటూ తన మనసు నిండా అయ్యో ఆలోచనలు. ఈలోపు ఎవరో చెప్పారు ఆ పక్క ఊరు దమస్కు, ఆ దమస్కు పట్టణంలో అక్కడున్న ఆయన సరిగ్గా పనిచేయట్లేదు, అక్కడ చాలామందిని క్రైస్తవులుగా మార్చేస్తున్నారంట, యేసు ప్రభు దేవుడని చెప్పుకొని ఉంటున్నారంట. అబ్బాయి ఇదిగో నీకు సర్వాధికారాలు ఇస్తున్నాను కానీ మనూరే కాదు ఆ నియోజకవర్గాన్ని కూడా నువ్వే చూసుకో అని చెప్పి పౌలు గారికి అధికార పత్రం ఇచ్చారంట. ఏమని? యేసు దేవుడు అని చెప్తున్న వారిని చంపే, ఇదిగో ఈ నియోజకవర్గమే కాదు ఆ నియోజకవర్గం కూడా నీకే అని చెప్పి ఇచ్చాడంట. ఏ నియోజకవర్గం? దమస్కు నియోజకవర్గం. ఈ వర్గానికి ఒక 10 మందిని సైనికులు వేసుకొని దర్జాగా బయలుదేరుతున్నాడు. దేనికి? అక్కడున్న వాళ్ళని చంపడానికి, క్రైస్తవుల్ని చంపడానికి, పాస్టర్లను చంపడానికి. ఇలా బయలుదేరుతున్న సమయంలో దమస్కు ప్రాంతానికి రావడం వెంటనే అతనికి ఒక వెలుగు, అందులో నుంచి ఒక స్వరం వినబడింది. ఆ వెలుగు చూడలేకపోయాడు, ఆ స్వరానికి జవాబు చెప్పలేక కళ్ళంతా కూడంట మబ్బులు పట్టినట్లుగా పొరలు వచ్చినాయి అంటండి. ఆ స్వరాన్ని వెనకాడి నుంచి బిక్కు చచ్చిపోయినట్లుగానే అతడు ఉండిపోయాడంట. బైబిల్ చెప్తున్న మాట ఏంటి అంటే వెంటనే ఆ వ్యక్తిని వెనక్కి తీసుకెళ్ళాక ఆ దమస్కులోనే తిన్నని మార్గాన్ని పిలువబడుతున్న ఆ ఇంటికి తీసుకెళ్ళి ఆ వీధిలోకి తీసుకెళ్ళి ఓ చోట కూర్చోబెట్టారంట. అప్పటికి 3 రోజులు అయిందంట, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేడంట. ఈ లోపంట ఆ దమస్కు ప్రాంతంలో అననీయ అనే ఓ పాస్టర్ గారు ఉంటే దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడి వెళ్ళు సౌలు దగ్గరికి వెళ్ళి అతన్ని పౌలుగా మార్చి అతనికి బాప్తీసం ఇచ్చి అతని కొరకు ప్రార్థన చేయి, అతని కన్నుల్లో ఉన్న గర్వం అనే పొరలో నేను తీసేస్తాను అన్నాడు. అప్పటికి దేవుడితో అంటాడు, అయ్యా ఆయన వచ్చిందే మమ్మల్ని చంపడానికి, ఇదో కొత్త నాటకం అనుకుంటా. దేవుడు కనబడ్డాడు, ఆయన స్వరం వినబడింది, నా కళ్ళు కనబట్టలేదు అని. ఎందుకని? ఎక్కడెక్కడ దాక్కున్న క్రైస్తవులందరినీ భ్రమ పెట్టించి ఆయన దగ్గరికి రప్పించుకొని చంపేస్తాడేమో, మేము వెళ్ళమంటే దేవుడు అలా కాదు, అతడు నా పనిముట్టు, అతడు నా పాత్ర, నువ్వు వెళ్ళాలబ్బాయి అంటే అననీయ ధైర్యం తెచ్చుకొని దేవుడే చెప్పాడు చస్తే చచ్చాలే అని చెప్పి ఆ ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సౌలు గారు ఆ స్వరాన్ని విని ఎవరు? అననీయేనా అని అంటాడు. అవునయ్యా నేనే అననీయ అంటే సౌలు అంటాడు, దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు వచ్చి నాకు ప్రార్థన చేయి అన్నప్పుడు వచ్చి ప్రార్థన చేయగానే కళ్ళు పొరలు ఊడిపోతాయి. 3 రోజుల నుంచి అన్నపానాలు లేకుండా దేవుని గురించిన ధ్యానంలో ఉన్నాడేమో, వెంటనే బాప్తీసం తీసుకొని అన్నం తినడం మొదలుపెట్టాడు. ఇప్పుడు బైబిల్ చెప్తున్న చరిత్ర ఏంటో తెలుసా? ఆ సౌలుకి బాప్తీసం ఇచ్చినప్పుడు పౌలుగా మార్చారు. ఇప్పుడు ఈ పౌలు అని పిలువబడుతున్న సౌలు దేవుడు అన్నాడు కదా, అబ్బాయి నువ్వు నా పనిముట్టువు, నువ్వు నా పాత్రవి, నేను చెప్పినట్లు చెయ్యాలి, నువ్వు వెళ్ళి దమస్కు దగ్గర ఉన్న శిష్యుల దగ్గరికి వెళ్ళు అని అన్నాడు. నాకు అనిపించింది దేవుడు పలానా చోటకెళ్ళు, పలానా ప్రవక్త దగ్గర ట్రైనింగ్ పొందు అనొచ్చు కదా, ఎందుకు దమస్కు దగ్గరికి వెళ్ళమన్నాడు? ఈరోజు నా అంశం ఏంటంటే మనందరూ కూడా దమస్కులోనికి వెళ్ళాలి, దమస్కు అనుభవంలోనికి వెళ్ళాలి. ఇంతకీ దమస్కులో ఏముంది? మనం కూడా దమస్కు అనగా దేవుని మందిరం, దేవుని మందిరంలో ఏముంది? దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలి? ఎక్కడా లేని విద్య మందిరం మనకి ఏమి నేర్పుతుంది అని అంటే దమస్కు గురించి మీకు 5 విషయాలు నేను చెప్పి ఈరోజు నేను ముగిస్తాను. దమస్కులో ఉన్న అనుభవాలు మనలో ఉండాలి. ఎందుకంటే సౌలును పౌలుగా మార్చిన దేవుడు 14 సంఘాలు కట్టాడు, కొన్ని లక్షల మందికి సువార్త ప్రకటించాడు.
యేసు కొరకు హతసాక్షి అయిపోయాడు. ఈ యొక్క సౌలు అనే వ్యక్తి అంట ఎన్ని మందిని చంపాడో, ఎన్ని రక్తం పొట్లు భూమి మీద పడ్డాయో అంతకి నూరంతులుగా, అంటే ఒకరికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క 100 మందికి చొప్పున మళ్ళీ తిరిగి దేవుని కోసం ఒక గొప్ప సమూహాన్ని దేవుడి కోసం కట్టాడు. మరి అంత గొప్ప వ్యక్తి దమస్కోలో ఏం చేశాడు, దమస్కో అనుభవాలు అతనికి ఏమి నేర్పినాయి అని మనం ఆలోచన చేసి, ఎందుకని బాగు చేసింది దమస్కోయే, అతన్ని దేవుడిగా మార్చింది, అనగా దేవుని శిష్యుడిగా మార్చింది దమస్కోయే, దేవుని పనిముట్టుగా మార్చింది దమస్కోయే. అసలు దమస్కోలో పౌలు గారు సౌలుగా మారడానికి కలిగిన అనుభవాలు ఏంటి అని మనం చూస్తే, ఇదే అపోస్తుల కార్యం 9వ అధ్యాయము మొదటి 2, 3, 4 వచనాలు చదువుతానంట. దమస్కుకు వచ్చిన సౌలు గారికి పౌలుగా మారకముందు ఒక స్వరాన్ని, ఒక వెలుగును చూశాడు. చెప్పండి, ఏం చూశాడు? ఒక స్వరాన్ని విన్నాడు, ఒక వెలుగును చూశాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు అంట మీకు ఒక స్వరం వినబడుతుందంట. స్తోత్రం చెప్పండి. ఎవరి స్వరము? అయ్యగారు ఎప్పుడు మాట్లాడినా మీ మాటలు వినబడతాయి, ఎందుకంటే వాక్యం చెప్తారు. ఒకవేళ పలానా సిస్టర్ గారి మాటలు వినబడతాయి, ఎందుకంటే పాటలు పాడిద్ది. లేదంటే పలానా లక్ష్మమ్మ గారి ప్రార్థన వినబడింది, ఎందుకంటే ఆవిడ ప్రార్థన చేస్తారు. ఈ మాకేం చేస్తాయండి పాస్టర్ గారు అని అంటారా? ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో రాయబడుతుంది, ఈ వేదిక మీద నిలబడేది మీకు పాస్టర్ గారిలా అనిపిస్తుంది. చాలాసార్లు ఆయన చెప్పే మాటల కోసం వెళ్ళాలా ఏంటి అని అనుకుంటారు చాలామంది. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, నిలబడింది నేను కానీ మాట్లాడువాడు పరిశుద్ధాత్ముడు. చెప్పండి, ఎవరంట? నిలబడేది ఒక మనిషిలా అనిపిస్తుంది నీకు, నిలబడేది ఒక పాస్టర్ గారే కదా అనుకుంటావు. కానీ బైబిల్ చెప్తుంది నీ ముందు వచ్చింది పాస్టర్ గారే, నిలబడేది పాస్టర్ గారే, కానీ మాట్లాడేది పాస్టర్ గారు కాదంట. మరి ఎవరు? దేవుడు. చెప్పండి, ఎవరంటండి? అదేంటండి, మాకేమైనా కళ్ళు కనబట్టలేదు అనుకుంటున్నారా? అనుకుంటారేమో. నిజమే, ఎందుకంటే చాలాసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ మనుషుల దగ్గర మాట్లాడిన మాటలు వేరు, బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడే మాటలు వేరు. ఎందుకనంటే గ్రంథం మాకు కాదు, ఈ గ్రంథం అర్థం చేసుకోవడం మా వల్ల కాదు. కానీ ఈ గ్రంథం యొక్క వివరణ, ఈ గ్రంథం యొక్క అనుభవాలు, ఈ గ్రంథంలో ఉన్న మర్మాలు, ఈ గ్రంథం యొక్క అనుభవాలు నీలోనికి రావడానికంట దేవుడు మనసులో ఏముందో అదే తన దైవజనుని నోట దాన్ని ఉంచి మాట్లాడిస్తాడంట. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఈరోజు అయ్యగారు వాక్యం చెప్పినప్పుడు ఈ వాక్యం అయ్యగారు నన్ను చూసే చెప్పారు, మా ఇంటికి నన్ను చూశారు, అందుకని వాక్యంలో దాన్ని చెప్పారు. చాలాసార్లు వాక్యం చెప్తా ఉంటే మనసు గుచ్చుకుంటూ ఉంటుంది, నొచ్చుకుంటూ ఉంటుంది. పాస్టర్ గారి మాట అనకపోతే బాగుండేను, పాస్టర్ గారి ఈ సందర్భం పలకపోతే బాగుంటుందని. కానీ మాట్లాడేది పాస్టర్ గారు కాదమ్మా. ఒకసారి అంట దేవదాసయ్య గారు, మీ అందరికీ తెలుసు, అజంత బ్రహ్మచారి, 120 సంవత్సరాల వృద్ధులు, బైబిల్ మీద అపోర జ్ఞానం కలిగిన వారు. ఆయనంట ఇంచుమించు 100, 110 ఆ సంవత్సరాల వయసులో మహాసభలు పెట్టారు. కాకాని సభలు అంటే మనందరికీ తెలుసు, విస్తారమైన జన్మ, కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు. ఈ ఇంతమంది జనం వస్తున్న దైవజనులు కేవలం ఆ అనే అక్షరం మీద 20 ప్రసంగాలు చేశారంట. చెప్పండి, ఏ అక్షరం మీద? ఆ అనే అక్షరం మీద 20 ప్రసంగాలు చేశారంట. ఆయనకున్న వరం ఏంటంటే, ఆయన వేదిక మీద నిలబడితే ఒకేసారి 4 చోట్ల ఉన్నట్టు అనిపిస్తుంది అంట. మీకు చెప్తాను. ఒకసారి అంట అయ్యగారు మా ఊరు వస్తున్నారు, ఇప్పుడు సభలు జరుగుతున్నాయి కదా, వాల్ పోస్టర్ ఏమేస్తూ ఉంటారు, పలానా వ్యక్తి మా ఊరు వస్తున్నారని. ఓ చోట అంటే అయ్యగారు ఒకరికి డేట్ ఇచ్చారంట. ఏమని అని అంటే, పలానా ఊరు వస్తున్నానని. విచిత్రం ఏంటంటే, ఈ వసంత వాళ్ళు ఓ పోస్టర్ వేశారంట. ఉదాహరణ నేనే అనుకున్నాం దేవదాస్ అయ్య గారిని. పలానా దేవదాస్ అనే ఆయన పలానా 9వ తారీఖున పలానా 7 గంటలకి పలానా వసంతవాడి చర్చిలో వాక్యం చెప్తారు అని. ఇదే వాల్ పోస్టర్ వీరముంటలో ఏం వేశారు, ఇదే దేవదాస్ అయ్య గారు పలానా విశ్వాస బైబిల్ మిషన్ చర్చిలో పలానా 9వ తారీఖున పలానా వీరముంటలో 7 గంటలకు వాక్యం చెప్తున్నారని. మీకు నా మాట అర్థమవుతున్నాయా? అంటే ఒకే వ్యక్తి 2 చోట్ల వాక్యం చెప్తున్నట్లుగా వాల్ పోస్టర్ వేశారు. మీకు ఏమనిపిస్తుంది? అయితే విచిత్రం ఏంటంటే, వసంత వాళ్ళలోనంట తల్లి ఉందంట, ఆ కూతురునంట వీరం కొట్టించిందంట. ఈ అమ్మ ఫోన్ చేసి ప్రార్థన అయిపోయాక, అమ్మ పలానా దేవదాస్ అయ్య గారు అంటే మా దగ్గరికి వచ్చేది ఈరోజు అంటే, ఈ అమ్మ ఏమంటుంది, నీ దగ్గరికి రావడం ఏంటి, ఇప్పుడే అయ్యగారి దగ్గరికి వెళ్ళి వాక్యం వినొచ్చు. అప్పుడు వీళ్ళిద్దరు తల్లి కూతురు మాట్లాడుకొని అయ్యగారి దగ్గరికి వెళ్ళారంట. అయ్యగారు
మనం 9వ తారీఖున మా ఇంటికి వచ్చారుగా, మా చర్చికి వచ్చారుగా, వచ్చాను. కూతురు అంటుందంట, మరి మా చర్చికి, నీ చర్చికి వచ్చాను. ఆశ్చర్యం అనిపించిందంట. ఆలోచన చేయని ప్రియులారా, అమ్మ నీకే వాక్యం చెప్పాను? పలానా దమస్కు గురించి చెప్పారండి. పాప నీకేం చెప్పాను? అవునండి మాకు దమస్కు గురించి చెప్పారు. అప్పుడు అయ్యగారు చిన్నవాళ్ళు అవ్వాలంట, మీకు తెలిసి నేను 2 చోట్లే ఉన్నానని, కానీ అదే రోజు నేను 4 చోట్ల వాక్యం చెప్పాను అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటంటే ఒకే మనిషి దాన్ని ఆత్మవశుడు అని అంటారు. అంటే ఒకేసారి 4 చోట్ల వాక్యం చెప్పగలిగే వరం నాకుందమ్మా అన్నారు. స్తోత్రం చెప్పండి. ఎన్ని చోట్ల మనకుందంటారా వరం? అసలు అంత గొప్ప దైవజనులు ఒకసారి ఒక 20 సంవత్సరాల వ్యక్తి, ఏమండి 110 సంవత్సరాల వయసు దగ్గర ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి, ఒక 20 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి, కనీసం మీసాలు కూడా సరిగ్గా లేవు. ఆయన వచ్చి, దేవదాస్ అయ్య గారు మీతో నేను మాట్లాడాలి అంటే అయ్యగారి ముందు కుర్చీ వేశారంట. ఆ బాబు కూర్చొని అయ్యగారికి 20 నిమిషాలు వాక్యం చెప్పాడంట. చెప్పండి ఎన్నిసార్లు, ఎన్ని నిమిషాలు? ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ గుళ్ళు మండిపోతుంది. ఇప్పుడు నేను కూర్చున్నాను, నా దగ్గరికి వచ్చి నా పాప వాక్యం చెప్తుంది అనుకోండి, ఏమంటారు? అవే చెట్టు ముందు లేదంటే కాయ ముందే ఎవరికి వాక్యం చెప్తున్నావే, మీ నాన్నకే వాక్యం చెప్పేదాన్ని అయిపోయావు అంటావా లేదా? ఓ పిల్లోడు వస్తే అయ్యగారికి ఆయన వాక్యం చెప్పడం ఏంటి అంటాం. ఈ వెనకాల ఉన్న వాళ్ళు కూడా అదే అనిపిస్తుంది. మా అయ్యగారు అజంత బ్రహ్మచారి, ఆత్మవరాలు కలిగిన దైవజనులు, ప్రసంగాలు పుట్ట, ఆయనకి ఎన్నో బిరుదులు ఉన్నాయి. అలాంటి ఆయన 20 సంవత్సరాల పిల్లోడు వాక్యం చెప్తుంటే వింటున్నాడు ఏంటి? మనం వింటాం అసలు? మనకి ఎవడైనా వచ్చి, ఇప్పుడు కృష్ణ గారు ఇక్కడ పనిచేస్తూ ఉంటే ఇలా కాదండి నేను ఎవడైనా కూడా వచ్చి చెప్పాడు ఎలా ఉంటుంది? అయ్యా నేను ఇప్పుడోడు కాదురా, ఇన్ని సంవత్సరాలు సీనియర్ చేస్తా అంటావా లేదా? మనం ఒకేసారి సీనియర్ దగ్గరికి వచ్చి ఒక గుడ్డోడు వచ్చి ఇలా కాదండి అలా చేయండి అంటావు, ఏమంటాం? ఆయనకి అన్నీ తెలుసు అబ్బాయి అంటాం. మరి అయ్యగారి దగ్గరికి వచ్చి వాక్యం చెప్తే ఏమనాలి? అయ్యగారు ఏం మాట్లాడలేదంట. ఆ బుడ్డోడు వాక్యం చెప్పిన తర్వాత అయ్యగారు అన్నారంట, బాబుకు భోజనం పెట్టి కానికిచ్చి పంపించండి అన్నారంట. ఈ అలాగే అని చెప్పి ఒక ఆయన లోపలికి తీసుకెళ్ళాడు. మిగిలిన శిష్యులు అందరూ వచ్చేసి, అయ్యగారు మాకు ఒక విషయం చెప్పండి, ఆ పిల్లోడు వాక్యం చెప్తా ఉంటే మీరు ఎలా వినగలిగారు? మాకైతే ఒళ్ళు మండిపోయింది, రక్తం మరిగిపోయింది అంటున్నారంట. అప్పుడు అయ్యగారు అన్నారంట, మీరు మీ అబ్బాయిని చూసారా? నేను అబ్బాయిలో ఉన్న దేవుణ్ణి చూశాను అన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అబ్బాయిని చూస్తే వయసు చిన్నగా ఉంటుంది, కానీ అబ్బాయిలు ఎవరున్నారు? ఇప్పుడు చెప్పండి, అబ్బాయిని చూస్తున్నారా లేదా నన్ను చూస్తున్నారా, దేవుణ్ణి చూస్తున్నారా మీరు? ఇదిగో ఈ పాస్టర్ గారు నా గురించే చెప్పారు అనుకోమాకండి, దేవుడు చెప్పాడు. చెప్పండి, ఏంటి మనం ఎక్కడెక్కడ సరి చేసుకోవాలో దేవుడు చెప్తాడు. మొన్న మధ్యన సభలు పెట్టాం వీరమ్మగుంటలో. ఒక ఆయన వచ్చి లేదా ఒక ఆవిడ వచ్చి, అయ్యగారు ఈ వాక్యం అండి దిట్టో నా కోడలకేనండి. ఏంటంటే ఈ వాక్యమే కనుక నా కోడలు వింటే మారిపోదును. నేను అంటాను అర్థం నీ ముందు పెట్టి, ఏది అర్థం నీ ముందు పెట్టి నీ కోడలు మార్చుకోమంటే ఎలా మార్చుకుంటాం? అర్థం నీ ముందు పెట్టామంటే అర్థం ఏంటి? అర్థం ఎవరిని చూపిస్తుంది? నిన్నే చూపిస్తుంది. నా మాట అర్థం చేసుకోండి. నీ ముందు అర్థం పెట్టాం, అర్థంలో నా కోడలు చూసుకుంటే బాగుంటుంది అనుకుంటావా? నేను నన్ను చూసుకొని నేను సరిగ్గా ఉన్నానా లేదా మనం అనుకుంటావా? దేవుడు నిన్నెక్కడ కూర్చోబెట్టి మీ కోడలతో మాట్లాడడం, నిన్నెక్కడ కూర్చోబెట్టాడంటే చెప్పండి, అర్థం నిన్నే ఎలా చూపిస్తుందో నీతోనే మాట్లాడింది అనమాక. ఇది మా ఇంటికాడ ఉన్న మా కోడలకి, ఇది మా అల్లుడికి. ఈరోజు చాలామంది అంతేనండి, వాక్యాలు విని అబ్బబ్బా ఈ స్వరం మా అబ్బాయి వింటే బాగుండు, ఈ మాటలు మా కోడలు వింటే బాగుండు అని. దమస్కులోనంట స్వరము వెలుగు 2 ఉన్నాయంట. చెప్పండి, ఏమున్నాయి? స్వరము నిన్నేంటో నీకు తెలియజేస్తుంది, వెలుగు నిన్ను నీకు చూపిస్తుంది. దేవుని మందిరం నిన్ను సరిచేయడానికి ఒక అర్థంలాగా నిన్ను నీకు చూపిస్తుంది, స్వరం నిన్ను మార్చడానికి ప్రయత్నిస్తుంది. నీ లోపాలు ఎక్కడ ఉన్నాయి? కొన్నిసార్లు అర్థాలు చూసినా కూడా కొన్ని మనం మార్చుకోలేము. కానీ చెప్పామనుకోండి, ఉదాహరణగా పెళ్ళికూతురు రెడీ అయ్యింది, ఫోటో వాడు కెమెరా వాడు వస్తాడు, వాడు వెంటనే కెమెరా తీసినప్పుడు వెంటనే లైట్ వేస్తాడు. అప్పుడు వెంటనే కెమెరా, అబ్బాయి నువ్వు అంత డిజైన్ బాగానే చేస్తావు. వాడు అంటాడు, అమ్మా అక్కడ క్లిప్ పెట్టే కంటే ఇక్కడ క్లిప్ పెడితే బాగుంటుంది అంటాడు. నిజమేనయ్యా, ఇక్కడ కూడా పెట్టచ్చులే ఏం కాదు అని
వెంటనే సరి చేస్తావు. ఎందుకని? కెమెరా వాడికి తెలుస్తుంది ఆ అమ్మాయి సరిచేసారు, బాగానే ఉంది, అలంకరించారు, కానీ ఇంకా ఎలా ఎక్కడెక్కడ అలంకరిస్తే బాగుంటుందో, ఎక్కడెక్కడ ఏవే పెడితే బాగుంటుందో ఒక కెమెరామ్యాన్ ఎలాగైతే చెప్తాడు, అమ్మ ఇలా చెయ్యమ్మా అంటే ఓహో అలాగే అలాగే చేస్తావు అంటాం. ఎందుకని? ఆ కెమెరాలో బాగా పడాలని. అందరూ చూసే కెమెరా అది, అందరినీ చూపిస్తుంది. రేపు పొద్దున్న ఇదిగో పెళ్లి కూతురుని చూపిస్తుంది, ఆమె వస్త్రాలను చూపిస్తుంది, ఆమె రూపాన్ని చూపిస్తుంది. చూపించే కెమెరా అందరూ చూసినప్పుడు అరే ఇదేంటి ఇలా ఉంది అని అనకుండా ఆ కెమెరామ్యాన్ ఏం చేస్తాడు? సరి చేస్తాడు. ఇక్కడ కూడా అంతేనండి. ఈ బలిపీఠము అలాగే ఈ దమస్కులో ఏముందో తెలుసా? స్వరం ఉంది, వెలుగు ఉంది. ఈ స్వరం ఏం చేస్తుంది? నువ్వు ఎక్కడెక్కడ పడిపోతున్నావో, ఏమి నడవాలో, ఎక్కడ సరి చేసుకోవాలో, నీ బ్రతుకు ఎక్కడ మార్చుకోవాలో ఈ స్వరం చెబుతుంది. అలాగే వెలుగు అనగా దేవుని యొక్క వెలుగు ఆయనలాగా మారబడి చూపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని పౌలు గారు అంటారు, వాక్యం విన్న తర్వాత నేను ఒకటి నేర్చుకున్నానయ్యా, అదేంటంటే నేను దేవుళ్ళ నడవడం నేర్చుకున్నాను అంటాడు. స్తోత్రం చెప్పండి. అది ఎలా నేర్చుకోవాలంటే మనం కూడా నీ నడక మారిపోవాలి, నీ బ్రతుకు మారిపోవాలి. దేవుని మందిరానికి వస్తే కొన్నిసార్లు త్రాగుడు మానేస్తారు, జోదాలు మానేస్తారు, వ్యభిచారాలు మానేస్తారు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఎవరో నీకు మార్గదర్శి లేడు, ఆయన స్వరం నీకు బోధిస్తుంది, ఆయన వెలుగు నిన్ను తనలోనికి మారుస్తుంది. కాబట్టి దమస్కులో మనం ఎందుకు రావాలంటే అయ్యగారు వాక్యం చెప్తున్నప్పుడు నన్ను నేను సరి చేసుకోవాలి. దేవుని వాక్యం అర్థం లాంటిది, దేవుని వాక్కు హెచ్చరిక లాంటిది. కాబట్టి నన్ను నేను సరి చేసుకుంటే దేవునికి నేను అందంగాను, దేవుని యొక్క కృపకి పాత్రులుగాను నేను మారతానని దమస్కులోకి వచ్చిన మనమందరము ఆయన వెలుగును, ఆయన స్వరాన్ని విందుముగాక. హల్లెలూయా. రెండోది మనం చూసిన వారమైతే ఆదికాండం 15వ అధ్యాయం రెండో వచనము, ఆదికాండం 24వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం చదువుకుంటే ప్రియులారా, ఒకసారి అబ్రహాము అనే వ్యక్తి ఉన్నాడు. అబ్రహాము ధనవంతుడు. దేవుడు చెప్పాడు, అబ్రహాము నువ్వు వచ్చే అని, నేను చూపించే దేశానికి వెళ్తూ వచ్చే అంటే ఆ అబ్రహాం వెనకాల తన పినతండ్రి కుమారుడైన లేదా తన తమ్ముడు కొడుకైన లోతు వచ్చాడు. ఆయన వెనకాల దాసీలు వచ్చేసారు, పశువులు, ఎడ్లు, పొలాలన్నీ వచ్చేసినాయి. ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాం వచ్చేసాడే కానీ ఆయన వెనకాల ఆస్తి అంతా కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆలోచన చేయండి, అబ్రహాముకు ఒకటే బాధ ఏంటంటే ఇప్పుడు నా వయసు 75 సంవత్సరాలు, కానీ నాకు ఒక బిడ్డ లేడు, ఈ ఆస్తికి వారసుడు ఎవడు, నాకంటూ ఒక వారసుడు ఎవడు అంటూ ఆస్తికి వారసుడు లేకపోయినా ఎక్కడికి వెళ్ళినా అబ్బాయి చాలా చక్కగా ఉన్నావు అయ్యా, నీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు. నాకు ఒక్క బిడ్డను ప్రభు చాలు అన్నట్లుగా చాలాసార్లు మొదలు పడుతూ ఉంటాడు. ఒకసారి అంట ఈయన మనసులో కూర్చొని మాట్లాడుకుంటూ వచ్చి ఇక నాకు పిల్లలు పుట్టరులే అని అనుకుంటూ నా చేతి కింద చాలామంది పనులు ఉన్నారు. అందులో పెద్ద దాసుడైన ఏలియాజరు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా చక్కగా నా మాటలు వింటున్నాడు, ఇక నేను దత్తత తీసేసుకున్నాను అని చెప్పి తన మనసులో అనుకుంటాడు. ఈ ఏలియాజరు ఎవరు అంటే ఆదికాండం 24వ అధ్యాయం రాయబడుతుంది, అతడు ప్రార్థనాపరుడు. చెప్పండి ఎవరంటండి? ఈ ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనములో ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అంటే దమస్కు నుంచి వచ్చాడు అంటాడు. చెప్పండి ఎక్కడ వాడంట? అతడు దమస్కు అనే ఊరి నుంచి వచ్చాడు. అతని స్వభావం ఏంటి అంటే ప్రార్థన అలవాటు కలిగిన వాడు. ఎంత ప్రార్థనా పరుడు అంటే తన యజమానుడైన అబ్రహాముకి నాకు ఒక కోడలు కావాలి, మా అబ్బాయి పేరు ఇస్సాకు, అతనికి 40 సంవత్సరాలు వచ్చినాయి, నేనా నా కొడుకుని పంపించను, నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే మా యజమానుడికి కోడలు కావాలి, మీ అమ్మాయిని ఇస్తారా అని అడగండి, వారే తీసుకొచ్చి నీ చేతిలో పెడతారు అంటే ఆలోచించండి ప్రియులారా. అలాగే వెళ్ళాడు. చాలా మంది ఉన్నారు, అందులో ఎవరిని అడగాలి? ఎందుకంటే నా యజమానుడి భార్య ఇస్సాకు యొక్క భార్య కావాలి అంటే అంత సామాన్య విషయం కాదని గ్రహించి ఆమె కొన్ని లక్షణాలు ఉన్నాయని ఆలోచన చేసి ఆ బావి దగ్గర మోకరించాడు. ఆయన మోకరిస్తేనంట ఒంటెలు కూడా మోకరించినాయి అంట. చెప్పండి ఏం మోకరించినాయి? ఒంటెలు కూడా మోకరించినాయి. అంటే అబ్రహాముకి ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఆ ప్రార్థన ఎవరికి వచ్చింది? పనోడికి వచ్చింది. పనోడికి రాగానే పనోడు వాళ్ళు ఎవరు నేర్చుకున్నారు? ఒంటెలు నేర్చుకున్నాయి. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో రెబెక్కా అనే ఒక కన్యకను తన యజమానుడికి భార్యగా తెచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దమస్కు నుండి వచ్చిన ఏలియాజరు ఎలాంటి వాడే అంటే ప్రార్థనాపరుడు. మందిరాల్లో ఏం జరుగుతుంది చెప్పండి? ప్రార్థన జరిగింది. ఒకటేం జరిగింది?
ఆయన మాటలు వినబడతాయి, ఆయన వెలుగును చూస్తాం. రెండోది, మందిరంలో ఏం జరుగుతాయి? ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన ఎలాంటిది చెప్పాలి. ఆ ప్రార్థన చేస్తే ఏమవుతాయిలేండి అనుకుంటామా? చెప్పండి, ప్రార్థన ఎలాంటిది? ప్రార్థన చేస్తాం కదా, అసలు ప్రార్థన ఎందుకు చేస్తాం? మందిరాల్లో దేవునితో మాట్లాడడం, అంతేనా? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో కూర్చో. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, వాక్యం అంటే దేవునితో మాట్లాడడం. వినండి, ఒక ఆయన భక్తుడు ఇలా అన్నాడు, ప్రార్థన కంటికి కనబడని ఆయుధం వంటిది. ఎలాగా అంటే, ఉదయకాలం ముందు ప్రార్థన చేస్తేనంట నీ ప్రార్థన తాళం చెవి అయిందంట. ఏమైందంట? ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్ళాం, ఆ ఇంట్లో వాళ్ళు లేరు, ఏం చేద్దాం? వాళ్ళు వచ్చేదాకా గుమ్మం దగ్గర కాపలా కాయాలి, అవసరం కాబట్టి. అదే తాళాలు ఈ చేతికిచ్చి నేను వచ్చేదాకా ఇంట్లో ఉండండి అంటే ఏం చేస్తాం? మాట్లాడరేంటమ్మా? ఈ ఎండాకాలం కాబట్టి, ఏమండి ఎండలో ఉండలేక తాళం చేతులు మన చేతిలో ఉన్నాయి కాబట్టి గముక్కుని తీసుకుంటాం, లోపలికి వెళ్తాం. ఇప్పుడు మన జీవితం అనే జీవితంలో నడుస్తున్నాం, అప్లోడ్ వచ్చాడు, వాడిని దాటాలంటే ఆ అప్లోడ్ వేసిన తాళాలు తీయాలి. తర్వాత రోగం వచ్చింది, అన్ని నీ చేతిలో ఉన్నాయి. ప్రార్థన తాళం లాంటిది, ప్రతి తలుపు తీయచ్చు. స్తోత్రం చెప్పండి. అది ఇప్పుడు అర్థమైందా? ప్రతి తలుపు. ఎందుకని? ప్రతి తలుపు తాళం చేయి నీ దగ్గర ఉందిగా. రోగం అనే తాళం తీయచ్చు, వ్యాధి అనే తాళం తీయచ్చు, కష్టాలనే తాళం తీయచ్చు, సమస్య అనే తాళం తీయచ్చు. ఎందుకని? ఉదయకాలం ముందు మోకరిస్తేనంట నీ ప్రార్థన తాళం చెవి అయ్యిద్దంట. నా జీవితంలో మాట చెప్తాను, 4 సంవత్సరాలండి బయట ఉన్న పాస్టర్ గారు కాదు కదా, బయట ఉన్న వాళ్ళు ఎవ్వరూ నాకు తెలియదు, 4 సంవత్సరాలు దేవుడి దగ్గర ఏడ్చా. ఇలాగే చాలామంది పాస్టర్లు చర్చీలకు సభలు పెడతా ఉంటే, అయ్యా ఇలాంటివి నేనెప్పుడు పెడతానయ్యా, వేదికలు నేనెప్పుడు ఎక్కుతానయ్యా, నేనెప్పుడు ప్రసంగిస్తానయ్యా అని ఏడ్చేవాడిని. ఎందుకని? ఎవరు తెలియదు, ఎవరు పిలిచేవారు కాదు. అర్థమైందా? అప్పుడు దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేశా, అయ్యా నన్ను ఎవరైనా పిలిస్తే బాగుండు అని దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాలు పట్టుకున్నా, దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చా. ఈరోజు అండి విరామం లేకుండా, అంటే ఏం చెప్పండి, ఖాళీ లేకుండా ఎక్కడికి వెళ్ళినా ఏమి ఎక్కుతున్నారు? పలానా ఏజ్కేల్ గారు వేదిక ఎక్కండి, పలానా వీరమ్మ నుంచి వచ్చిన ఆయన స్టేజ్ వేదిక రండి. ఈరోజు ప్రియులారా, ఏ వేదిక కోసమైతే దేవుడి దగ్గర ఏడ్చానో ఈరోజు వేదికలు ఎక్కలేక నేను కింద కూర్చుంటాను బాబు అంటే ఏమన్నా చెప్పండి, అబ్బాబ్బా మీరు వేదిక మీదకి రావాలి. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ చోటికి వెళ్ళినా దేవుడు తన దాసునికి ఏమి ఇచ్చాడు? గొప్ప స్థాయి ఇచ్చాడు, తాళం ఇచ్చాడు. నేను ఒకటే అనుకుంటా, తాళం ఇచ్చాడు. వెళ్ళాలనుకున్నప్పుడు ఆపేవాడు లేడు. స్తోత్రం చెప్పండి. అందుకని పొద్దున్నే ప్రార్థన చేయండి, మీ ప్రతి సమస్యకు ఏం దొక్కుతుంది? తాళం దొక్కుతుంది. నేను అంటాను, ఈ తాళం నిన్ను ఏది ఆపలేదు. ఆగిపోతున్నావా? మనం చూసిన వారి మీద కొన్నిసార్లు కష్టం వచ్చిందని ఆగిపోతున్నాం, ఎండ వచ్చిందని ఆగిపోతున్నాం, వాన వచ్చిందని ఆగిపోతున్నాం. ఏది నిన్ను ఆపకూడదంటే పొద్దున్నే భార్య భర్త కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఉదయకాలం మందు తాళం ప్రార్థన అయితే, ప్రార్థన తాళం అయితే, రాత్రికాలం మందు ప్రార్థన అంట గొళ్ళు లాంటిదంట. చెప్పండి ఏంటి? ఇంట్లోకి ఎవరు రాకుండా ఉండాలంటే వేసుకోవాలి. నీ రోగమైన వ్యాధైన సమస్యలని ఇంట్లోకి రాకుండా ఉండాలంటే గుమ్మం దగ్గరే దాన్ని ఆపాలనుకోండి, అంతేగా. గుమ్మం దగ్గర తలిపేసేస్తే ఏదైనా వస్తాడా? ఎవడైనా వస్తాడు లోపలికి? మనం సాయంకాలం చేసే ప్రార్థన గుళ్ళు లాంటిది, ఉదయకాలం చేసే ప్రార్థన తాళం చెవి లాంటిది. కాబట్టి మందిరాల్లో చేసే ప్రార్థన శక్తివంతమైనది. దేవుణ్ణి పరలోకము నుండి భూలోకానికి దింపే స్థలమే ప్రార్థనా మందిరము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓ భక్తుడు ప్రార్థన ఏమన్నాడంటే, మీ అబ్బాయికి ఫోన్ చేయాలనుకోండి, ఏం చేస్తావు? ఫోన్ తీసుకొని ఫోన్ నెంబర్ నొక్కుతాం. మరి దేవునికి ఫోన్ చేయాలంటే ఎస్, బాగా చెప్పింది, ఒకసారి తప్పట్లు కొడదాం. ఎస్, ఆయన ఫోన్ నెంబర్ ఏంటి? మోకాళ్ళు లేని ఫోన్ నెంబరు. మీ అబ్బాయి అయినా ఫోన్ ఎత్తుతాడో ఎత్తడో తెలియదు, కానీ నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళిపోతే చాలు. ఎవరు పలుకుతారండి?
దేవునికి మహిమ కలుగునుగాక. ఇర్మియా 33:3 ఆయన ఫోన్ నంబర్. నాకు మొర్ర పెట్టుము, నేనే నీకు గూఢమైన సంగతులు చెప్తాను, నీ సమస్యలు తీరుస్తాను, నీ ఇబ్బందులు తీరుస్తాను. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. ఇక మూడవది మనం చూసిన వారమైతే దమస్కులో ఏముంది అని మనం చూస్తే ఆదికాండం 14:15 జయం ఉంది. చెప్పండి, ఏముంది? జయం ఉంది. సొదొమ గొమొర్రా పట్టణంతో పాటు మిగిలిన పట్టణాలు పట్టుకెళ్ళిపోతే అబ్రహాము 318 మందిని వేసుకొని వెళ్ళి దమస్కులో వాళ్ళు ఓడించి గొప్ప జయముతో వాళ్ళు తీసుకొచ్చాడు. దేవుని మందిరానికి వస్తేనంట ఎట్టి సమస్యల నుండి అయినా సరే దేవుడు మనకి జయాన్ని ఇస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. నాలుగోది మనం చూసిన వారమైతే ప్రియులారా, 2 రాజుల గ్రంథం 5:12 దేవుని మందిరంలోనంట నదులు ఉన్నాయంట. చెప్పండి, ఏమున్నాయంట? దమస్కులో నదులు ఉన్నాయంట. నది వాక్యాన్ని చూపిస్తుంది. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం వింటామంటే దేవుని నోటి మాటలు వింటా ఉంటాం. 5వది మనం చూసిన వారమైతే 1 రాజుల గ్రంథం 11:24 దేవుని మందిరానికి వస్తేనంట దేవుడు మనలను రాజులుగా మారుస్తాడంట. స్తోత్రం చెప్పండి. బయటికి వెళ్తే కూలోడని చూస్తారు నిన్ను, కానీ దేవుడి దగ్గరికి వస్తారంట రాజు బిడ్డలంగా మారుతామంట. స్తోత్రం చెప్పండి. కాబట్టి దమస్కులో ఈ 5 అనుభవాలు ఉన్నాయి. 1 వెలుగు ఉంది, 2 వాక్యం ఉంది, 3 రాజరికం ఉంది, 4 జయం ఉంది, 5 ప్రార్థన ఉంది. ఇలా చెప్పుకుంటా ఉంటే దమస్కులు ఎన్నో ఉన్నాయి. మరి ఆ దమస్కు దగ్గరికి వచ్చి నువ్వు మౌనంగా ఎందుకు ఉండాలి? అయ్యా, సౌలుని పౌలుగా మార్చావు, వెలుగునిచ్చావు, వాక్యాన్ని ఇచ్చావు, నీ కృపనిచ్చావు, కనికరాన్ని ఇచ్చావు. మరి నేను కొన్ని దగ్గరికి వచ్చానయ్యా, ఆ దమస్కులో ఉన్న అనుభవాలు నాకు ఇవ్వండి అని మనం ప్రార్థన చేసుకుంటే తల వంచని కలిసి ప్రార్థన చేసుకుందాం.